మీకు తెలుసా సతీదేవి ఆత్మాహుతి ఎందుకు చేసుకుంది? దక్షిణ ప్రజాపతి బ్రహ్మదేవుని కుమారుడు. అతని సృష్టి విస్తరణ కోసం అనేక కుమార్తెలకు జన్మనిచ్చాడు. అతని కుమార్తె అయిన సతీ చిన్నతనం నుంచి శివుని భక్తురాలు. సతీ తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కానీ దక్షకుడు శివుణ్ణి తక్కువగా చూసేవాడు. ఎందుకంటే శివుడు పూతగద్దెన పిడికల పైన కూర్చుంటాడని, ఆయన శ్మశానంలో తిరుగుతాడని, ఆయన జడలతో గద చర్మంతో ఉంటాడని, ఆయనకు నివాసం లేదు, ఆభరణాలు లేవు అని దక్షకుడు ఈ విషయాలను అంగీకరించలేకపోయాడు. ఒకసారి దేవతలు మరియు ఋషులతో కలిసి యజ్ఞం చేయాలని దక్షకుడు నిర్ణయించుకున్నాడు. కానీ శివుణ్ణి ఆహ్వానించకుండా ఉద్దేశపూర్వకంగా యజ్ఞం మొదలుపెట్టాడు. అన్ని లోకాల నుండి దేవతలు, మహర్షులు మరియు ప్రజాపతులు యజ్ఞానికి హాజరయ్యారు. సతీదేవి ఈ విషయం గురించి తెలుసుకొని తన తండ్రి యజ్ఞానికి వెళ్ళాలని కోరింది. కానీ శివుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఆహ్వానం లేకుండా వెళ్ళడం కారాదు. ఇప్పుడు శివుణ్ణి అవమానించబోతున్నాడని అయినా సతీ తన తండ్రి ఇంటికి వెళ్ళింది. యజ్ఞశాలలో దేవతలు, ఋషులు మరియు ప్రజాపతులు ఉన్నారు. దక్షకుడు అందరి ముందు శివుణ్ణి దూషించడం ప్రారంభించాడు. అతడు భిక్షాటన చేసి మాంసాహారం, శ్మశానాన్ని, అక్కడున్న వారిలో ఎవరు శివుని పరిరక్షణ చేయబలేదు. సతీదేవి ఈ అవమానాన్ని భరించలేకపోయింది. సతీదేవి తన తండ్రిని ధిక్కరించింది. ఆమె నాకు శివుడు మాత్రమే దేవుడు అని ప్రకటించింది. ఈ శరీరం నా తండ్రి ద్వారా వచ్చినది, నేను దీనిని ధరిస్తూ ఉండలేను అని చెప్పి యజ్ఞకుండిలో దూకింది. శివుడు ఈ వార్త విని రౌద్ర రూపాన్ని దాల్చాడు. ఆయన భయంకరమైన కోపాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన జుటాన్ని ప్రక్షేపించి వీరభద్రుని సృష్టించాడు. దక్షకుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. యజ్ఞవాటికలో ఉన్న దేవతలంతా పారిపోయారు. దక్షకుని తల నరికి శిరాగతం చేశారు. యజ్ఞం నాశనమైన తర్వాత దేవతలు బ్రహ్మ, విష్ణువు శరణు కోరారు. బ్రహ్మదేవుడు మరియు విష్ణువు శివుణ్ణి శాంతింపచేయడానికి కైలాసానికి వెళ్లారు. శివుడు దక్షుని పాపం అర్థం చేసుకున్నాడు. కానీ అతని శరీరాన్ని తిరిగి జీవితం ఇవ్వలేదు. కానీ ఆఖరికి శివుడి కరుణ, దాక్షిణం మరియు దక్షకుని మేకన తలకాయను ప్రసాదించాడు. దక్షకుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి శివుణ్ణి ప్రార్థించాడు. సతీదేవి మరణించిన తరువాత శివుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. హిమవంతుడు మరియు మీనాదేవికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పార్వతి. ఆమె తన మునుపటి జన్మ గుర్తించి శివుణ్ణి తిరిగి పొందడానికి తపస్సు ప్రారంభించింది. ఆ తపస్సుతో శివుడు ఆమెను స్వీకరించి వివాహం